మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. లోకానికి వెలుగు అనేటువంటి మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. లోకానికి వెలుగు, యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగు, లోకాన్ని వెలిగించడానికి వచ్చారు. ఆయన వెలిగించారు. ఆ వెలుగు మన దాకా వచ్చింది. నేను వెలిగాను. నేను ఎవరినైతే వెలిగిస్తానో వాళ్ళు వెలిగి అనేకులను వెలిగించాలి. అలాగే మీరు కూడా వెలిగి ఉన్నారు. వెలిగి ఉన్నటువంటి మీరు ఆ వెలుగు మీతో ఆగిపోకూడదు. అనేకులను వెలిగించేటువంటి వారిగా ఉండాలనేటువంటిది మనందరి యొక్క ప్రయాస. ప్రియులారా, ఈరోజు మన అంశము కాలము నెరిగి నిద్ర మేలుకో. కాలములను సమయములను దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్నాడు. ఈ కాలం అనేది నీవనుకున్నట్టుగా ఉండదు. ఒక సమయంలో రాడార్ కేంద్రం వాళ్ళు తుఫాను చెన్నై నుండి వచ్చి విశాఖపట్నం దగ్గర తీరం దాటుతుందని చెప్పారు. అది బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు తెలీదు, కాలము సమయము దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఏ సమయంలో ఏమి జరగాలి అనేది అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నప్పుడు నీవు అనుకున్నది జరగదు. ఎందుకంటే నీ స్వాధీనంలో ఏమున్నదో అది ఆలోచించు. కాబట్టి కాలాన్ని ఎరిగి నీవు జాగ్రత్త పడాలి. అంతేగాని కాలము నీ ఇష్టానుసారంగా ఉండదు. రేపు ఎండ బాగా వస్తుందని ఒక ఆవిడ ఒక 10 కేజీలు వడియాల పిండి పట్టి జాగ్రత్తగా పెట్టుకుందండి. ఆ తెల్లారి చూస్తే మొత్తం చినుకులు, పిండి పాడైపోయింది. చెప్పండి, కాలం అనేది నీకు ఇష్టమైనట్టుగా ఉంటుందని, నీ ఆలోచనలకు ఇష్టమైనట్టుగా ఉంటుందని ఎప్పుడూ అనుకోకూడదు. కాబట్టి కాలాన్ని ఎరిగి మనము ప్రవర్తించవలసిన వారంగా ఉన్నాం. చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగు చేయుడి. తొలకరి వర్షము వస్తుంది అన్నప్పుడు రైతులందరూ భూమిని దున్ని పంట కొరకు సిద్ధపడతారు. అంటే ఆ కాలంలో వర్షం పడుతుంది కాబట్టి, అనువైనటువంటి వాతావరణం కాబట్టి రైతులందరూ మేలుకుంటారు. సోమరి పొలము నీవు చూచితివా, అది దానిలో ముళ్ళ తుప్పలు ఉంటాయంటండి. అంటే అతను కాలం ప్రకారంగా అతను దున్నడు, కాలం ప్రకారంగా విత్తనాలు విత్తడు, కాలం ప్రకారంగా నాట్లు వేయడు. కాబట్టి పంట కోసేటువంటి సమయానికి వెళతాడట. వెళితే అందులో ముళ్ళ తుప్పులు ఉంటాయట. కాబట్టి కాలానుగుణంగా మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. దేవుడు అన్ని సందర్భాలలో దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ప్రవక్త అనేటువంటి వాళ్ళు, పాత నిబంధనలో ప్రవక్తలు ఉండేవారు. అన్ని సందర్భాల్లో దేవునిని మనం తెలుసుకోవాలి అంటే సాక్షాత్తు దేవుడే లేదా తన ప్రవక్తలను పంపించి అన్ని సందర్భాల్లో చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనిషి దేవుడిని తెలుసుకోవాలంటే ప్రకృతి చెప్తుంది. కాలము అనేది ఆయన స్వాధీనంలో ఉన్నది, ప్రకృతి అనేది ఆయన స్వాధీనంలో ఉన్నది. ఇక ఏవేవి ఆయన స్వాధీనంలో ఉన్నాయో వేటి ప్రకారంగా మనము ఆయనను తెలుసుకోవచ్చో, ఆయనను గుర్తించవచ్చో, ఆయన చేసేటువంటి పనులను తెలుసుకోవచ్చో ఒక్కొక్కటిగా మనం ఆలోచించుకుంటూ వెళదాం ప్రియులారా. చూడండి, యోబు గ్రంథములో 12వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలు నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకున్న లేనివాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమున ఉన్నవి కదా.
అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? అన్ని సందర్భాలలో దేవుడిని మనం తెలుసుకోవాలంటే ఆయన మనతో మాట్లాడేటువంటి కాలము, ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. కానీ ఎంతోమంది ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని ఎరుగక ఆ కాలాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. అయితే అనేకులు ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క కాలాన్ని బాల్యములో చదువుకి ఇచ్చేస్తూ ఉంటారు. చదువే ఇంకా వాళ్ళల్లో ఇక బైబిల్ గ్రంథాన్ని చదివేటువంటి అవకాశము కూడా వారికి లేదు. ఆదివారం వస్తే వాళ్ళకి పరీక్షలు. ఇలా వివాహపు వయసు వచ్చి వివాహం జరగాలంటే ఏదో ఒక ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఉండాలంటే కాంపిటేటివ్ టెస్ట్లు, కాంపిటేటివ్ ఉద్యోగాల కొరకు ఇలా పరీక్షలకు ప్రిపేర్ అయిపోయి వాళ్ళ తల ఆ విషయంలో పండిపోయి ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించి వివాహము చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత అంటే వివాహపు వయసు వచ్చేంత వరకు కూడా వారికి బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసేటువంటి అవకాశమే ఉండదు. వింటున్నటువంటి మీరు అందరికీ తెలుసు కదా, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు. కనీసం ఆదివారము ఒక్క వారము పిల్లలు దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్ళి ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు వినాలని, ఆదివారం అంతా బైబిల్ చదవాలనేటువంటి ఆలోచన ఎన్ని కుటుంబాలలో ఉందో చెప్పండి. ఈరోజు మరి నా పిల్లలు మంచి వాళ్ళే అని నీవు అంటూ ఉన్నావు. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి, ఆ కాలం అనేది వచ్చేసరికి ఆ కాలము ఆ కుమారుణ్ణి పట్టుకుంటుంది. ఎందుకు? అమ్మా మీ కుమారుడు ఈ విధమైనటువంటి దుర్వ్యాపారం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం పట్టుకున్న తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు నీ కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడో నీకు తెలియదు. అందరిలాగానే ఉన్నాడు. మేడి పండు చూడు మేలిమయుండు, దాని పొట్ట విప్పి చూస్తే పురుగులుండు అని మరి కవులు ఊరికనే చెప్పారా? చెప్పండి. ఈ పాటలు బాగానే చదువుకుంటారు. కాబట్టి ఎవరికైతే దేవుడు బిడ్డలు ఇచ్చారో వారు వాళ్ళ యొక్క చదువుకునేటువంటి ఆ కాలములో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు గ్రహించగలుగుతున్నారా? సామెతల గ్రంథము 22:6 బాలునికి నడవవలసినటువంటి మార్గాన్ని వానికి నేర్పించాలి అని ఉంది. మార్గము యేసే అంటే యేసును నేర్పించాలి అంటే వాక్యాన్ని నేర్పించాలి అని దాని అర్థం. కాబట్టి ఆ కాలములో వాళ్ళు దేవునికి పనికి రాకుండా దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, నువ్వు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు, కొంతమందికి అసలు భార్యతో ఎలా ఉండాలో తెలియదండి పెళ్ళైన తర్వాత. అలాగే భర్తతో ఎలా ఉండాలో కూడా వారికి తెలియదు. ఈ రోజుల్లో యవ్వనస్తులు పూర్తిగా వాళ్ళ మనస్సులు చెడిపోయాయి. వారు ఎందుకంటే వారు చదువుకునేటువంటి ఆ కాలములో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటమే. చిన్న నాటి నుండి కూడా పిల్లలను పద్ధతిగా పెంచాలి. పెద్ద అయిన తర్వాత ఒక్కసారి గద్దిస్తే వాళ్ళు ఊరుకోరండి. మొక్కై వంగనది మ్రానై వంగునా, చూసారా? కాబట్టి కాలము, పిల్లలు చదువుకునేటువంటి కాలములో వాళ్ళు చెడిపోవటానికి పూర్తిగా 100% తల్లిదండ్రులే. ఎందుకంటే నీ పిల్లలు కాబట్టి నువ్వే జాగ్రత్త తీసుకోవాలి, నీ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. ఆ చదువుకునే కాలంలో వాళ్ళు అస్సలు బైబిల్ గ్రంథము అంటే ఏంటి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి తెలియదు, దానిలో ఏమున్నది తెలియదు. ఇక వివాహం అయిపోతుంది, ఇక భార్యతో ఎలా ఉండాలో తెలియదు. అందుకనే చాలా కుటుంబ వ్యవస్థలు ఈరోజు ఎన్నో నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి ప్రియులారా. ఏమండి నా భార్య నాకు లోబడటం లేదండి. ఆవిడేముంటుంది, నా భర్త నన్ను ప్రేమించడం లేదండి అంటది. ఇది బైబిల్లో ఉన్నదే. ఏమంటే భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. చూసారా? తెలుసుకోవట్లేదు. ఆ సమయం వచ్చేసరికి ఇదిగో ఇలా ఉందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు నాకు వద్దు నువ్వు నాకు వద్దు. అసలు వీళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటండి?
తల్లిదండ్రులే. ఎలాగో చెప్పమంటారా? తల్లిదండ్రులు చక్కగా మందిరానికి వస్తూ, నాన్న మీరు ఇంటి దగ్గర టీవీ చూసుకోండి, టీవీలో ఎన్ని వస్తాయండి, సెల్ చూసుకోండి అని సెల్ ఇంటి దగ్గర పెట్టేసి, ఎందుకంటే చర్చికి సెల్ తీసుకురారని పిల్లలను మాత్రం ఇంటి దగ్గర ఉంచి మీరు సెల్ చూసుకోండి, మీరు టీవీ చూసుకోండి అంటే, టీవీలో ఒక అమ్మాయిని ఎలా ప్రేమించాలి, ఎలా పెళ్లి చేసుకోవాలి, తల్లిదండ్రులు ప్రస్తావన వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎదిరించాలి, అసలు పెళ్లి చేసేసుకునే వచ్చేసి తల్లిదండ్రులకి ఎదురుకుండా కనబడితే వాళ్ళని ఎలా ఒప్పించాలి, ఇవన్నీ కూడా నేర్చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో ఒక పద్ధతి ప్రకారంగా నా తల్లిదండ్రులు చూసినటువంటి సంబంధం మాత్రమే నేను చేసుకుంటాను, ఈ మధ్యలో నా తల్లిదండ్రులు చూసేంత వరకు ఏ పురుషుడిని నేను ప్రేమిస్తాను అనేటువంటి విషయము నాకు దూరము అనేటువంటి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి చదువులకు వెళ్ళిన తర్వాత. కారణం, ఆ విధంగా ఉండాలంటే దేవుని యొక్క భయము వారికి ఉండాలి. దేవుని భయం ఉంటే తల్లిదండ్రులకు ఖచ్చితంగా భయపడతారు, దేవుని భయం ఉంటే పెద్దలకు భయపడతారు, దేవుని భయం ఉంటే ఉపాధ్యాయునికి భయపడతారు, దేవుని భయం ఉంటే అందరికీ ఎవరికి భయపడాలో వారికి భయపడతారు, దేనికి భయపడాలో వారు భయపడతారు, దేనికి భయపడకూడదో దానికి భయపడరు. కాబట్టి కాలము నెరుగు. నీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉండగానే వెంట తీసుకొచ్చి నీ పిల్లలకు దేవుని వాక్యం, ఆదివారం అంతా బైబిల్ చదువు, ఉదయం లేవగానే బైబిల్ చదువు, నో హోంవర్క్. ఏం చేస్తుందండి చదువు? ఏమండి, అక్షరము చంపును. ఏమండి, జ్ఞానులను వారి యొక్క జ్ఞానములో నుంచే పట్టుకుంటాడట దేవుడు. ఏమండి, అపొస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు కదా, జ్ఞాని ఏమాయేను, శాస్త్రి ఏమాయేను, ఈ లోకపు తర్కవాది ఏమాయేను. ఆలోచిస్తున్నారా? కాబట్టి కాలము నెరుగు, నిద్ర మేలుకో. ఏదో ఒక ఉపద్రవం వచ్చేసిన తర్వాత దీనిలోంచి ఎలా బయటపడాలని చెప్పేసి, నా ఆస్తి అంతా పోయినా పర్వాలేదు, నా కుమారుని బయటకు రప్పించుకోవాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తే నీ కుమారుడు నీకు దక్కడు, నీ ఆస్తి నీకు దక్కదు. చూస్తూ ఉన్నారు కదా, ఈ వివాహ వయసు వచ్చేంత వరకు బైబిల్ గ్రంథాన్ని పిల్లలకు నేర్పించకుండా ఉంటే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీవు అనుకున్నట్టుగా మాత్రం జరగదు. నువ్వేమో నా పిల్లవాడు మంచివాడు, నా కూతురు మంచిది అని నా కూతురికి పెళ్లి చేయాలని ఎక్కడెక్కడో చూస్తూ ఉన్నావు, నా కుమారుడికి వివాహం చేయాలి, నా కుమారుడికి ఇది చేయాలని చూస్తూ ఉన్నావు. కానీ వీళ్ళకి మీద జాగ్రత్త తీసుకోకుండా నువ్వు అది ఆలోచిస్తున్నావు. ముందు ఇది ఆలోచించు. ఇది ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏం తెలియాలి మనకి? కాలము నెరిగి నిద్ర మేలుకో. ఇక వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళటం వాళ్ళకి ఇక ఖాళీ ఉండదు. ఎందుకు? ముందు నుంచి ఉంటే కదా భయము. ఆ తర్వాత ఏం చేస్తారు? ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కదా, ఈ పనిలో ఉదయం లేవటం బిజీ, ఆదివారం కూడా విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి పడుకుంటూ పోతారు. ఎక్కువగా సుమారుగా 10 గంటల వరకు 9 గంటల వరకు పడుకుంటూ పోతారు. లేచి పనులు చేసుకునేసరికి ఇంకా మందిరానికి వెళ్ళేటువంటి తీరుకుండదు, మానేస్తూ ఉంటారు. ఇలా రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు దేవుడు కావాలండి, ఇక నేను దేవుడి కోసమే జీవిస్తానండి అనేటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం గురించి నేను ఒక మాట చెప్తాను. ఆయన పేరు క్రైస్తవుడి పేరే. వాళ్ళ తల్లిదండ్రులు చిన్ననాటి నుండి కూడా, అయ్యా నువ్వు దేవుని సేవ చేయాలి అన్నారు. ఆయన ఏం చేశాడంటే దేవుని సేవ చేయకుండా ఈ ఉద్యోగ ప్రయత్నంలో ముందు చదువు, ఆ తర్వాత ఉద్యోగము. ఈ ఉద్యోగము ఎలా ఉంటుందంటే ఉదయం లేచిన దగ్గర నుండి వండుకుని క్యారేజ్ పెట్టుకుని సాయంకాలం వచ్చి అలసిపోయి అలా అతను రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా దేవుని సేవే చేయలేదండి. మరి చేయలేదు కాబట్టి రిటైర్ అయిపోయాక చేస్తాననేసరికి రిటైర్ అయ్యి ఇక్కడి నుంచి చేసేద్దాం అనేసరికి 2 స్టంట్లు పడ్డాయండి. ఎక్కడా? గుండెలో. స్టంట్లు పడిన తర్వాత డాక్టర్ అన్నాడు, ఎక్కువగా మీరు తిరగకూడదని చెప్పేశారు. అంతేనండి, సమాధి అయిపోయిందండి దేవుని సేవ. చూసారా, క్రైస్తవుడు పేరు పెట్టుకున్నాడు, తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే. ఆ చిన్ననాటి నుండి చదువు విషయంలోనూ ఉద్యోగం విషయంలోనూ ఆ డబ్బులు సంపాదించుకున్నాడండి. ఏం చేస్తుందండి డబ్బు? ఇప్పుడు ఆ డబ్బుతో ఏం చేయగలడు చెప్పండి? దేవుని జ్ఞానం ఏమైనా ఉందా? వెళ్ళి ఎక్కడికన్నా ఏమిలాక సాక్షిగా నేను సాక్ష్యంగా ఉన్నానంటే ఏం చెప్తావు? సత్యమందు అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తున్నది.
సత్యమందు అనుభవ జ్ఞానము నీకు ఉండాలి. ఆ సత్యమందు అనుభవ జ్ఞానం ఉండాలంటే యవ్వనములో ఆయన కాడి మోస్తూ ఉంటే దాని బరువు ఏంటో నీకు తెలుస్తుంది, ఎలా ఏడవాలో తెలుస్తుంది, ఏ విధంగా మరి ఆ కాడి మొయ్యాలో, పరిశుద్ధంగా ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. అదేమీ లేకుండా అంతా అయిపోయిన తర్వాతనే మొయ్యాలనేసరికి ఆయన ఇంకోటి విషయం కూడా అనుకున్నాడండి. అనేక ప్రాంతాలు చక్కగా చూడాలి, అనేక దేశాలు నేను తిరగాలి, నాకున్నటువంటి డబ్బు చాలా ఉన్నది, ఆ ధనముతో నేను ఎంతో ఆనందించాలి, నేను, నా భార్య, నా పిల్లలు అనుకున్నాడండి. అది కూడా సమాధి అయిపోయింది. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క కాడి మోస్తావో, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంటే నీకేది ఇష్టమో అడుగు, నేను ఇస్తానన్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల గొవ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. పక్షులకు న్యాయ విధి తెలుసంటండి. అప్పుడప్పుడు శీతాకాలం వచ్చినప్పుడు కొల్లేరు అనేటువంటి ప్రాంతంలో రకరకాల పక్షులు కనిపిస్తూ ఉంటాయి. అవి విదేశాలలో ఉండేటువంటి పక్షులు. ఎక్కడికి ఎందుకు వచ్చినాయి? ఆ సమయంలో ఆ దేశంలో అక్కడ చాలా వేడిమి వాతావరణం ఉంటుంది, ఆహారం దొరకదు. చూసారా పక్షులకి ఎంత చక్కగా తెలిసిందో వాళ్ళ జీవన శైలి, ఎలా సుఖంగా జీవించాలి అనేటువంటిది వచ్చేసినాయి. మరలా ఇక్కడ వేసవి కాలం ఎండ వచ్చేసరికి అటు వెళ్ళిపోతాయి. అక్కడ అవి ఎప్పుడు కూడా చల్లగానే ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా చల్లగా ఉండాలంటే దేవుని మాటలు వినాలి, ఆ కాలం ఏంటో తెలుసుకోవాలి. ఆ కాలం తెలుసుకొనకపోతే మనము సంతోషంగా ఉండలేం ప్రియులారా. చూడండి, మరొక విషయాన్ని చూస్తే అందరికీ తెలిసిందే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలోనట, ఆకాశ పక్షులున్నాయా, అవి విత్తవట, కోయవట, అసలు కొట్లలో కూర్చుకోవట, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఏమంటే మనందరికీ తెలిసిన విషయమే అది. ఇంకా క్రిందకు వెళదాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22 నుంచి మనం ఒక విషయాన్ని చూడగలిగితే అక్కడ మనకు బిలాము గారు కనిపిస్తారు. ఏమండి, బిలాము గారు కనిపిస్తారు. ఆ బిలాము గారికి పోయే కాలం వచ్చిందని బిలాము గారికి తెలియలేదండి. ఇరుకు సందు వచ్చేసరికి గాడిదను కొడుతూ ఉన్నాడు. ఆ గాడిదకు తెలిసింది ఈయనకు పోయే కాలం వచ్చిందని. అప్పుడు వెళ్ళటం లేదు. ఎంత కొట్టినా, అయ్యో నేను వెళితే నా యజమాని చచ్చిపోతాడని ప్రేమ కొట్టేస్తున్నాడంటండి, కొడుతూ ఉన్నాడు. అప్పుడు బుద్ధి లేనటువంటి ఈ బిలాముకి బోధ కలుగునట్టు నోరు తెరిచాడు. అదిగో అప్పుడు దూత మాట్లాడుతుంది, నిన్ను చంపేస్తానని. చూసారా, కాలం తెలుసుకోవట్లేదు. కాలం తెలుసుకోవాలి, కాలాన్ని తెలుసుకోవాలి, నిద్ర మేలుకోవాలి. కాబట్టి ఈ కాలం ఎందుకు ఈ విధంగా పరిస్థితులను బట్టి కూడా ఈ గాడిద ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోలేదు. గాడిదతో దేవుడు మాట్లాడాడు. గాడిదకు తెలిసింది, కానీ గాడిద మీద ఉన్నటువంటి వ్యక్తికి ఏ కాలం వచ్చింది? పోయే కాలం వచ్చింది. కాబట్టి మనము కూడా గుడ్డివారిగా ఉండకూడదు ప్రియులారా. మన కళ్ళ ముందు ఏమేమి జరుగుతున్నది, జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచి ఆయన ప్రార్థించుకోవడానికి ఆయన దినచర్య ప్రకారంగా వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఉంటే ప్రజలందరూ వచ్చి యేసుక్రీస్తు ఎక్కడ అని ఎతుకుతున్నారంటండి. ఎతుకుతూ ఉంటే ఎట్టకేలకు చాలా తిరిగి ఆయన్ని దగ్గరకు చేరుకున్నప్పుడు ఆ శిష్యులు ఆ సమాచారాన్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా, మరి మిమ్మల్ని ప్రజలు వెతుకుతున్నారయ్యా, ఎంత శ్రద్ధగానో వెతుకుతున్నారు అనగానే, అవునా, పదండి వాళ్ళ దగ్గరికి వెళ్దాం, ఎందుకు వెతుకుతున్నారు అని ఎందుకు వెతుకుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకోలేదండి. వెంటనే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, రొట్టెలను నేను పంచాను కదా ఉచితంగా, ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నా తండ్రిని అడిగి, అయ్యా ఆశీర్వదించి వీటిని వాళ్ళు తిన్నట్లు అని నేను పంచాను కదా, ఆ రొట్టెలు తిన్నారు కదా, ఊరికినే వస్తుంది కదా అని చెప్పేసి నన్ను వెతకడానికి వచ్చారు. ఆ రొట్టెలు ఫ్రీగా తినడానికి వచ్చారు. వాళ్ళు ఒళ్ళొంచే రకాలు కాదు, వాళ్ళు సోమరులు. వాళ్ళకి కాలం యొక్క విలువ తెలియదు. సోమరి
విత్తే సమయంలో విత్తడు, దున్నే సమయంలో దున్నడు, పంటకు నాట్లు వేసే సమయంలో వేయడు. ఆ పంట కోసే సమయం దగ్గరికి వెళ్తే ముళ్ళ తొప్పులు ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా మేమేం చెయ్యాలి అనేటువంటిది వాళ్ళు మరిచిపోయి నన్ను వెతకడానికి వచ్చారు ఫ్రీగా అని ఆంతర్యం ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. ఆంతర్యం ఎరిగినటువంటి వారు, ఆయనకు కన్నులు తలలో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే పరిపూర్ణంగా యేసుక్రీస్తు యొక్క చర్యలన్నీ ఆయన జీవిత కాలంలో ఏమేం జరిగింది, ఎక్కడ ఎవరిని ఏ విధంగా మాట్లాడాడు, ఆ నక్కతో ఎలాగో చెప్పము. మరి ఎవరి గురించి? హెరోదు ఆ నక్క అన్నాడు. అంటే నక్క ఎలాంటిదండి? గుంట నక్క, జిత్తుల మారినక్క. కాబట్టి ఒక జంతువుకు ఉన్నటువంటి లక్షణాలు మనుషుల్లో ఉంటాయి. గుంట నక్కలు లాంటి వాళ్ళు ఉన్నారు. మేక వన్ని పులులు, పైకి మాత్రం గొర్రెలాగా ఉంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే తోడోలి యొక్క స్వభావం, పులి యొక్క స్వభావం, వేటాడే యొక్క స్వభావం. కొంతమంది పావుల్లాగా ఉంటారు, కొంతమంది పావురాల్లాగా ఉంటారు. కాబట్టి మనిషి మార్పు చెందాలంటే దేవుని వాక్యము తప్ప మరొకటి లేదు. ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నటువంటిది ఏంటో తెలుసా? సినిమా రంగం అనేది. యూట్యూబ్లో ఎన్నో రకాల చెత్త వీడియోలు, అవి వారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ విషయం మీకు తెలియక నిద్రపోతున్నారు తల్లిదండ్రులారా, నిద్రపోతున్నారు మీరు. అదే నిజం అనుకుంటున్నారు వాళ్ళు ప్రచురించేటప్పుడు ఇవి కల్పితము, ఇవి మనుషులను కొంచెం సంతోషంగా ఆనందంగా ఉంచే కొరకు ఈ విధమైనటువంటివి మేము కల్పిస్తున్నాము. ఇక్కడ ఏ జంతువు చచ్చిపోలేదని వాళ్ళు ముందే చెప్తారు. అబ్బే ఇది నిజము, అదిగో ఫలానా దానిలో అతను అలా చేశాడు కాబట్టి నేను కూడా అలాగే చేయాలి. చూసారా? దేనికి నువ్వు అవకాశం ఇస్తున్నావు? ఆ కాలంలో నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నీ పిల్లలు ఆ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? నువ్వు ఆ సమయంలో నిద్రపోయి ఇప్పుడు మేల్కొంటే ఏంటి ప్రయోజనం? నీ పిల్లలు పాడైపోయారు, నీ పిల్లలు ఆల్రెడీ చెడిపోయారు, నీ మాట వినే పరిస్థితుల్లో లేరు. ఒక తల్లి అంట కొడుకుతో, అయ్యా నీ పెళ్లి చేయాలంటే ఇప్పుడే నాకు పెళ్ళి ఎందుకన్నాడు అంటండి. ఆ తర్వాత అమ్మాయిని చూసి ఇప్పుడే నాకు వద్దని చెప్పేసి నివారిస్తున్నాడట. కారణం ఏంటంటే అతను ఉద్యోగం చేసే ప్రాంతంలో అప్పటికే పెళ్ళి అయ్యి 2 పిల్లలు ఉన్నారంట. చెప్పలేదు, ఎందుకంటే చెప్తే ప్రేమను ఒప్పుకోరు. ఈ ప్రేమ విషయంలో కాలు జారిపోయాడు. నెలలు నిండిపోతూ ఉండేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారంటే వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పకుండా పెళ్లి చేసేసి పక్కన పెట్టేశారు. ఎందుకంటే నా తల్లిదండ్రులు చెప్తే ఈ అమ్మాయిని చేసుకొని ఎవరు అనేసరికి వాళ్ళు ఏం చేశారు, సరే మీ ఇద్దరు అని జాగ్రత్తగా పెట్టేశారు. ఇప్పుడు తల్లి దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులు పెళ్ళనేసరికి ఇది అయిపోతున్నారు. అది ఏంటి అసలు సమయం అని చెప్పేసరికి ఎన్ని సంవత్సరాలు ఎలా ఉంటున్నావు వెళ్ళి చూసే 2 పిల్లలు ఉన్నారు. కాలము నెరిగి నిద్ర మేలుకో. నీ పిల్లల విషయంలో, నీ విషయంలో, అన్ని విషయాల్లో నిద్ర మేలుకోకపోతే నిన్నెవరూ కాపాడలేరు. ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆ దేవుడి దగ్గరికి వచ్చి దేవా పరిస్థితి మార్చంటే మొక్కై వంగనేది మానై వంగుతుందా? పిల్లలకు చిన్ననాటి నుండి దేవుని వాక్యం నేర్పించండి. మీరు కూడా నేర్చుకోండి. కాలము నెరిగి నిద్ర మేలుకోండి. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఎవరైతే అయ్యా ఇప్పటి వరకు నేను మెలకుగా లేనయ్యా, నిద్రపోయేటువంటి స్థితిలోనే ఉన్నానయ్యా, మీ మాటలు నిజంగా నా ఆధ్యాత్మిక స్థితిని జ్ఞాపకం చేశాయి, నా పిల్లల మీద ఫోకస్ చేయడానికి నాకు మనసు వచ్చిందనేటువంటి వారి గురించి నేను ప్రార్థన చేయబోతున్నా. ఎవరైతే వాక్య ప్రకారంగా నేను నా భార్యను ఎలా చూడాలో నాకు తెలియదయ్యా, మీకోసం ప్రార్థన చేస్తాను. భర్తతో ఎలా ఉండాలో నాకు తెలియదయ్యా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. యవ్వన వయసులో నేను ఎలా ఉండాలో నాకు తెలియదయ్యా. మరి కళంకమైనను ముడతైనను మచ్చైనను ఏది లేకుండా ఉండాలని తన వధువుగా వచ్చేటువంటి ఆ సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడు. మనం కూడా మన పిల్లల్ని పరిశుద్ధంగా ఒక అయ్యకు ఒక అమ్మకు అప్పచెప్పాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి బిడ్డల విషయంలో జాగ్రత్త, నీ విషయంలో జాగ్రత్త. పరిశుద్ధమైన మా దేవా, జీవాధిపతివైన మా తండ్రి, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బిడ్డల విషయంలో నాయన సహాయం చేయండి. కొద్ది రోజుల్లో ప్రభా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆ పాఠాలు ఎన్ని చదివినా జీవితానికి పనికొచ్చే పాఠాలు కాదు.
ఈ రోజున ఎన్ని పాఠాలు చదివినా, ఎన్ని పుస్తకాలు తిరిగినా, ఎన్ని వృత్తులు చదివినప్పటికీ కూడా జీవితానికి పనికొచ్చేవి కాదు. మార్కులు వస్తాయి. అలా మార్కులు చేసినటువంటి వాళ్ళు వందల్లోనూ వేలల్లోనూ ఉన్నారు. నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు ప్రభువా. కానీ ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో వాళ్ళు నిరుద్యోగులుగా ఉండరు నాయన. ఖచ్చితంగా వాళ్ళకి నాయన మీరు ఉపాధినిస్తారు. ఖచ్చితంగా ఒక మార్గాన్ని వారికి చూపిస్తారు. మీ ఎడల ఉన్నటువంటి వారికి మీ భయభక్తులు, మీ యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆశీర్వదింపబడతారు, బయట నుంచి లోనికి వచ్చేటప్పుడు ఆశీర్వదింపబడతారు. కాబట్టి చదువు విషయంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నాయన మీ యొక్క జ్ఞానం విషయంలో ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, అప్పుడు నాయన ఏ రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందాలో నాయన తండ్రి మీరు నిర్ణయించి వారు గొప్ప వాళ్ళుగా చేయబోతున్నారు. తండ్రి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు తండ్రి తన పిల్లల్ని పట్టించుకోకుండా కేవలం ఉద్యోగమే దాని కొరకు నాయన వాళ్ళు సమయానికి వెళ్ళిపోవాలని సమయం అంటూ అసలైనటువంటి సమయాన్ని వృధా చేసుకొని వాళ్ళు తర్వాత నాకు ఫ్రీగా దొరుకుతుంది, ఆ సమయం అంతా ఫ్రీగా ఉంటుంది అనేటువంటి సమయంలో శరీరం అనేది సహకరించక ఏమీ చేయలేను వాళ్ళు జీవితంలో చూస్తే వాళ్ళు సాధించింది పెద్ద శూన్యము. కాబట్టి ప్రభా మేము ఈ మాటలు వినేటువంటి వారు అలా ఉండకూడదు ప్రభా. సహాయం చేయండి. బిడ్డల విషయంలో, చదువు విషయంలో కేవలం ఆ చదువుకి ఎలా వెళుతున్నారు, అక్కడ ఏం చేస్తున్నారని పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఆ విషయం కూడా తెలుసుకోవాలి. చెడిపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు మంచి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని పాడు చేస్తారు. కాబట్టి నా పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, వాళ్ళని అవసరమైతే ఒక్కసారి ఇంటికి పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మరి వాళ్ళ సహవాసాన్ని నుండి దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభువా మేమెంతో మా పిల్లలు ఎంతో గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి మేము కూడా తండ్రి మొట్టమొదట ప్రాధాన్యతనైనా మీకు ఇస్తూ, వాక్యానికి ఇస్తూ మేము వెలిగించబడి అనేకుల్ని వెలిగించడానికి సాధించండి. భార్యాభర్తలు తండ్రి ఎలా వారు ఒకరితో ఒకరు ఎలా అన్యోన్యంగా ఉండాలో వారికి తెలియదు ప్రభా. జీవితాంతమునైనా వారు ఒకటిగా ఉండవలసినటువంటి వాళ్ళు ఏమాత్రం తేడాలు వచ్చినా తండ్రి, ఏమాత్రం వివాహానికి ముందు ఉన్నటువంటి సంబంధాలు వాటి ప్రభావం పడినా వారి యొక్క కాపురం సజావుగా వెళ్ళదు తండ్రి. అందరూ మెచ్చేటువంటి విధంగా ఉండదు. సహాయం చేయండి. వాళ్ళు తండ్రి భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తూ ఉంటాయంటే పరిపూర్ణంగా భార్యను ప్రేమించలేకపోవటం, పరిపూర్ణంగా భర్తకు లోపడలేకపోవటం తండ్రి, ఎన్నో సమస్యలు ఉంటూ వాటి నుంచి విడుదల పొందడానికి సాయం చేయండి. అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, అందరిని మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ప్రతి అవసరత తెచ్చండి, రోగులను స్వస్థపరచండి, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్న వారి ఇబ్బంది నుంచి విడిపించండి. మా యొక్క ప్రార్థన ఆలకించే వారందరూ ఆయన ప్రతిఫలం పొందుకుని కాలం నెరిగి నిద్రను మేలుకునేటువంటి వారుగా ఉండి మేలుకొని గొప్ప కార్యాలు, అద్భుతాలు చూసే విధంగా సహాయం చేయండి. యేసు నామములో అర్చనం తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధునికి సదాకాలం తోడేండును గాక. ఆమేన్. తప్పకుండా ఇదే సమయానికి కార్యక్రమాలన్నీ జరగాలని మేము ఆలోచిస్తూ ఉన్నాము. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మేము ముందుకు సాగే ప్రయత్నం చేస్తాము. అందరికీ వందనాలు. మా గురించి ప్రార్థన చేయండి. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.